క్రైస్తవ్యం అంట, యేసు ప్రభు అంట బ్రిటిష్ వాళ్ళు తీసుకుని వచ్చారంట భారతదేశానికి. ఇక వాళ్ళ గురించి 2 నిమిషాలు మౌనం పాటించడం తప్ప మనం ఏం చేయలేం. భారతదేశానికి సువార్తను తీసుకుని వచ్చింది అపోస్తలుడైన తోమా. ఎప్పుడు? క్రీస్తు శకం 52. క్రీస్తు శకం 52. భారతదేశానికి సువార్త వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత అమెరికాకు సువార్త వెళ్ళింది. 52లో సువార్త భారతదేశానికి వస్తే తరువాత చాలా సంవత్సరాలకి అమెరికాకి వెళ్ళింది. చాలా మంది అంటారు అమెరికా వాళ్ళ దేవుణ్ణి మాకు ప్రకటిస్తున్నారా అని. కాదు, భారతదేశపు దేవుణ్ణే అమెరికా నమ్ముకుంది. చరిత్ర ప్రకారం ఆలోచిస్తే 52లో క్రీస్తు శకం భారతదేశానికి అపోస్తలుడైన తోమా ప్రభువైన యేసుక్రీస్తు వారిని తీసుకుని వచ్చాడు. అప్పటి నుంచి భారతదేశంలో యేసు ప్రభు వారిని గురించి ప్రకటించబడుతుంది సువార్త. అయితే ఈ చరిత్రని తెలియనటువంటి చాలా మంది బ్రిటిష్ వాళ్ళ దేవుడు అని చెప్పడం ప్రారంభించారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వచ్చిన మొన్న అపోస్తలుడైన తోమా వచ్చింది 52లో. 1947లో స్వాతంత్రం వచ్చింది. వాళ్ళు పరిపాలించింది ఖచ్చితంగా స్పష్టంగా 200 సంవత్సరాలు.